విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రొడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి 16th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం ఆఖరి 15 రోజులు ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కొన్ని నిర్ణయాలు తీసుకునే ఉంటుంటారు రాబోయే సంవత్సరంలో ఎలా ఉండాలని. ఒక విషయం తెలుసుకోండి, మనం చాలాసార్లు ఏంటంటే మనం మెంటల్ లోపల ఇది ఒకటి ఫిక్స్ అయి ఉన్నది, ఈ సంవత్సరం మనం ఇది చేయలేము, నెక్స్ట్ ఇయర్ చేయగలుగుతాం అని అనుకుంటాం. నాట్. ఒక విషయం తెలుసుకోండి, మనం కనుక ఏదైనా చేయాల్సినట్లయితే మనం ఒక సంవత్సరం కోసం వెయిట్ చేయము. ఏమంటున్నా, ఒక సంవత్సరం ఇది రాబోతుంది దానికోసం వెయిట్ చేయము. మనకు గనక నిజంగా అది అవసరం ఉన్నట్లయితే మనం ఇప్పటి నుంచే మొదలు పెడతాము. అది మన అవసరం ఉన్నట్లయితే మనం ఇప్పటి నుంచే మొదలు పెడతాము. మనకు అది అవసరం ఉంది, నెక్స్ట్ ఇయర్ చూద్దాము, నెక్స్ట్ మంత్ చూద్దాము, నెక్స్ట్ వీక్ చూద్దాము, రేపు చూద్దాం అనుకున్నట్లయితే ఇట్స్ అ ఫూలిష్నెస్, ఇట్స్ నాట్ గుడ్. కాబట్టి మనకు అవసరం ఉన్నట్లయితే మనం ఇప్పుడే చేస్తాం, ఏ పనైనా కావచ్చు. అందుకే కొందరు అంటుంటారు ఏంటంటే ఏమండి నెక్స్ట్ ఇయర్ నేను ఇది చేస్తాను అది చేస్తాను. నాట్. నీకు కనుక నిజంగా అది అవసరం ఉన్నట్లయితే దాని ప్రయత్నం నువ్వు ఇప్పటి నుంచే మొదలుపెట్టు. రేపటి గురించి ఆశలు పెట్టుకోకు. ఈ రోజు నువ్వు మొదలు పెట్టినట్లయితే దాని పండు ఏదైతే ఉందో అది నీకు రేపు రేకపోయినట్లయితే ఎల్లుండి దాన్ని నువ్వు ఫలం తినవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అలా చేయాలంటే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయాల్సిందే. ఇట్స్ లైక్ అంటే ఒక విషయం ఏంటంటే చాలా మంది ఆ రకం సైకాలజీ ఫిక్స్ అయింది. కాబట్టి మనం కూడా దాన్ని ఎవరిని తొలగించలేము. కాబట్టి పబ్లిక్ అనుసారంగా మనం కూడా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం మకర రాశి వారికి ఎలా ఉంది కనుక గమనించినట్లయితే ప్రెజెంట్ మీరు అన్ని రాశి ఫలాలు ఏవైతే గోచరంలో నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా ఉండబోతున్నాయి. నేను చెప్పబోయే విషయాల లోపల 100% అన్ని ఇలా జరుగుతాయని కాదు. అన్ని మన జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి, దశ అంతర్దశ దాని ప్రభావం కూడా ఉంటుంది. అది కూడా మీరు కాస్త తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. దాని అనుసారంగా నేను చెప్పబోయే విషయాల లోపల కూడా చేంజెస్ అవుతుంటాయి. ఓకే, చూడండి మకర రాశిలో కనుక మీరు పరిశీలించినట్లయితే శుక్రుడు ఉన్నాడు, దశమాధిపతి అయి శుక్రుడు ఉన్నాడు. ప్రెజెంట్ మకర రాశి వారికి నడుస్తుంది ఏంటంటే తెలుసా, ఏదైనా కొత్తది చేయాలి. ఎలా చేయాలంటే
నేను ముట్టుకుంటే చాలు అది మెరిసిపోవాలి, నేను ముట్టుకుంటే చాలు అది మెరిసిపోవాలి. ఇలాంటి మైండ్ సెట్ ప్రెజెంట్ నడుస్తుంది మకర రాశి వారికి. ఏంటి ఇలాంటి మైండ్ సెట్ నడుస్తుంది మకర రాశి వారికి. ఆ రకమైన ఆలోచన కూడా నడుస్తుంది. నేను కేవలం మైండ్ సెట్ గురించి మాట్లాడట్లేదు, దాన్ని ఎలా చేయాలని ప్రణాళిక ఏదైతే ఉందో ప్రణాళిక, అది కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే ఈ దశమాధిపతి మీ పంచమాధిపతి శుక్రుడు రాశిలో గోచరం చేస్తున్నాడు. రాశిలో గోచరం చేయడం వల్ల అని దీని సపోర్ట్గా కూజుడు ఉన్నాడు, మార్స్ దీని సపోర్ట్గా ఉన్నాడు. కాబట్టి దీనికి చాలా సపోర్ట్ దక్కే అవకాశం కూడా ఉన్నది. కానీ సక్సెస్ఫుల్ అవుతుందా అవ్వదా అంటేది తర్వాత విషయం. కానీ అలా ఆలోచన రావడం కూడా గొప్ప కదండి. మామూలుగా మన ఆలోచనలు ఏంటంటే మనము ఈ రోజు పని చేసాము, రేపు పని చేసాము, ఉన్నాము అలాంటి కాకుండా వీళ్ళది ఒక ఆలోచన సిద్ధాంతం వేరేలా ఉంటుంది. మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సిద్ధాంతం వేరేలానే ఉంటుంది. వాళ్ళని గుర్తుపడడం అంత ఈజీగా అవ్వదు. కానీ ఒకవేళ ఒకసారి వాళ్ళకి గుర్తుపడిన తర్వాత వాళ్ళు మనల్ని అస్సలు వదులుకోరు. ఇది ఒక విషయం తెలుసుకోండి. కానీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, బుద్ధి, ఆలోచన, ధైర్యము, క్షమత, అదే రకంగా కుటుంబ నియోజన, ప్లానింగ్, పర్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక విషయం తెలుసుకోండి. ఒక పని సరిగ్గా అవ్వాలంటే దానికి అవసరమైన ఏవేవి పద్ధతులు ఉన్నాయో అవన్నీ పద్ధతులు ప్రెజెంట్ మకర రాశి వారి వ్యక్తిగత జీవితం లోపల నడుస్తున్నాయి. అవి క్రియేట్ అవుతున్నాయి. ఆ రకంగా వీళ్ళు నడుచుకుంటున్నారు కూడా. నేను స్టార్టింగ్ ఒక మాట చెప్పాను ఏంటంటే కొత్తది ఏదైనా చేయాలని అనుకుంటున్నాడు, తప్పు కాదు కదా. కొత్త చేయడానికి దాని తప్పేముంది. ఒక బిజినెస్ మ్యాన్కి కొత్త చేయాల్సిన అవసరం ఉంటుంది 100%. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. డెవలప్మెంట్, అప్డేట్ ప్రతి ఒక్క వ్యక్తికి అవసరము. మీరు కూడా అప్డేట్ అవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ మకర రాశి వారు ప్రెజెంట్ అప్డేట్ అయినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏముందంటే ఇక్కడ మీ అష్టమాధిపతి రవి ఏదైతే ఉన్నాడో మీ ద్వాదశ స్థానంలో రాబోతున్నాడు. మీ అష్టమాధిపతి ద్వాదశ స్థానం రావడం వల్ల మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ చోట అయ్యే అవకాశం ఉంటుంది. రాంగ్ చోట అన్నాక నేను రాంగ్ చోట కూడా అన్నాను, ఎందుకంటే మీ 6th సెన్స్ ప్రెజెంట్ యాక్టివేట్గా ఉన్నది. మకర రాశి వారి ప్రెజెంట్ 6th సెన్స్ యాక్టివేట్గా ఉంది. కానీ అది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు వస్తా ఒక రకమైన తెలియని భయం ఉంటుంది. ఒక విషయం తెలుసుకోండి, ఎగ్జామ్ రాసిన విద్యార్థికి ఒక విషయం ఏంటంటే నేను ఎగ్జామ్ పాస్ అవుతానని ఆ వ్యక్తికి తెలుసు, కానీ రిజల్ట్స్ వచ్చే వరకు ఆ వ్యక్తికి భయం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు నేను పాస్ అవుతానని, కానీ ఒక అనుమానం, ఒక భయం ఉంటుంది. నిజంగానే మనం పాస్ అవుతామా, ఇది ఒక భయం. అంటే తెలుసు రాసాం, మనకు కూడా అనిపిస్తుంటుంది నేను కూడా చాలా బాగా పేపర్ రాశాను, పాస్ అవుతా నాకు తెలుసు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఇలా అడుగుతున్నారు నువ్వు నిజంగా రాసావా, మనకు నాకు డౌట్ వస్తుంది. ప్రెజెంట్ మకర రాశి వారు కూడా అలాగే అవుతుంటుంది రాబోయే రోజుల్లో. అంటే వీళ్ళు చేసే పనిలో తప్పు అనిపించలేదు, పని బాగా చేస్తున్నారు. కానీ 10 మంది వీళ్ళని కుచ్చి అడగడం వల్ల, 10 మంది వీళ్ళని కాస్త ఇరిటేట్ చేయడం వల్ల వీళ్ళ పట్ల వీళ్ళకి విశ్వాసం, కాన్ఫిడెన్స్ తగ్గుతున్నది. వినండి, ప్రతి ఒక్క వ్యక్తి ఏదైతే చెప్తాడో వినండి, కానీ దాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకండి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే మీ రాశి నుంచి ధనస్థానం శాటర్న్ ఉండబోతున్నాడు. డబ్బుకి సంబంధించిన విషయాల లోపల మకర రాశి వరకు కూడా ఏంటంటే చాలా గట్టి నమ్మకం ప్రెజెంట్ నడుస్తుంది. డబ్బు చాలా జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోవాలని. అని ప్రెజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో మంచి విషయము, అది ఎలాంటి రకమైన తప్పు అస్సలు కాదు. అవసరమైన చోటే డబ్బుని ఉపయోగించండి, ఖర్చు పెట్టండి. అనవసరమైన చోటు డబ్బు అస్సలు ఖర్చు పెట్టకండి. నేను ఈ మాట మీకు మరీ ఎందుకు చెప్తున్నా తెలుసా, మీ పంచమాధిపతి కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాల లోపల మారబోతున్నాడు. మీ పంచమాధిపతి శుక్రుడు రాశిలో రావడం, అండ్ షష్టాధిపతికి చూసుకున్నట్లయితే బుధుడు ఏకాదశంలో ఉండడం. అప్పు చేస్తుంటారు, అప్పు తీర్చడానికి డబ్బులు మీరు చాలా దాచుకుంటారు, మంచి విషయమే. ఈ టైంలో మీరు ప్రెజెంట్ మకర రాశి వారు ఏంటంటే చెప్పాల్సిన ఉద్దేశం, డబ్బుని ఎక్కువ ఖర్చు పెట్టకండి. పరిస్థితి అలా వచ్చుద్దా అంటే తప్పకుండా వచ్చుద్ది. ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువ కనబడుతుంది తెలుసా. ఒకటి, మదర్ హెల్త్ పట్ల చాలా ఎక్కువ ఖర్చు ఉండబోతుంది ఈ 15 రోజుల్లో. రెండో విషయం ఏంటంటే కాస్త ట్రావెలింగ్ ఎక్కువ కనబడుతుంది, అటు పక్కన ఖర్చు ఉండబోతుంది. మూడోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లోపల ఖర్చు కనబడుతుంది. హాస్పిటల్ ఖర్చు ఇది మామూలుగా ఉంటుంది, ఎందుకంటే క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల హాస్పిటల్ ఖర్చు ఇది మీరు నెలకి ఒకటి ఈ 15 రోజుల లోపల ఒక 2000 మీరు పెట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మరీ సీరియస్ అంటే మీ జాతకం చూసుకోండి. కానీ రాహు రాశి నుంచి 3వ స్థానంలో ఉండడం వల్ల ఇన్కమ్ సోర్స్ లో చాలా మంచి అనుకూలమైన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అని ఒక విషయం మీరు గమనించండి, అప్పు తీసుకోవాలని కనుక ఆలోచన ఉంటుంది తీసుకోండి. నిజంగా మీకు అప్పు చాలా అవసరం ఉంది, తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి, భయపడకండి. అలాగే ఒక విషయం తెలుసుకోండి, మీకు లాస్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే
మార్చి వరకు ఇది శని ప్రభావం ఉండబోతుంది. దాని తర్వాత ఇక శని మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడంటే కాదు. ఏ ప్లానెట్ మనల్ని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదు. దాని తత్వం మనలోని ఉండి తీరాల్సిందే. చాలా మంది ఒక నమ్మకం ఏంటంటే ఇంకా ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత ఇంకా చాలా విముక్తిగా చాలా బాగా బతుకుతాను చాలా మంది ఒక నమ్మకం ఉంటుంది. నేను దాన్ని ఎప్పుడు తక్కువ అనట్లేదు. ఎందుకంటే అది శాటర్న్ ఒక విషయంగా చెప్పాలంటే తత్వం మన పైన ఉంటుంది. శని తత్వం మన మీద ఉంటుంది. అది ఇక్కడ జాతకంలో శాటర్న్ లేకపోతే ఇక మనము పని చేయలేమండి. పని చేయలేము. ఎందుకంటే దాని సిద్ధాంతం వేరేలా ఉంటుంది. మీకు తర్వాత చెప్పడం ప్రయత్నిస్తాం. ఓకే, కుజుడు మంచి కండిషన్ లో ఉండబోతున్నాడు. ఎనర్జెటిక్ గా మీకు సపోర్ట్ గా ఉంటుంది. అని భాగ్యస్థానంలో కేతు ఉండబోతున్నాడు. స్పిరిచువల్ ఎప్పుడు పట్టుకొని ఉండండి. లేకపోయినట్లయితే కాస్త మీరు ఏదైతే పని చేస్తున్నారో ఎక్కడైతే పని చేస్తున్నారో అటు చోటు నుంచి కాస్త ఇబ్బంది కలుగుతుంది. లేకపోయినట్లయితే ఫాదర్ హెల్త్ కండిషన్, ఫాదర్ మెంటల్ కండిషన్, డిప్రెషన్ లో వెళ్ళడం ఇది అవుతుంటుంది. కాబట్టి మీరు స్పిరిచువల్ లోపల తప్పకుండా ఉండండి. తప్పని పరిస్థితిలో ఉండండి. ఫ్రెండ్స్ నుంచి సహకారం చాలా బాగా కనబడుతుంది. అదృష్టంతో పాటు ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్ పెరగబోతుంది. సోషల్ మీడియా లోపల ఎవరైతే పని చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గుడ్ విల్ కూడా పెరగబోతుంది. పబ్లిసిటీ ఫేమ్ కూడా తప్పకుండా రాబోతుంది. అంటే ఓవరాల్ చూసుకుంటే మకర రాశి వారికి బాగుంది, బాగాలేని కాదు. కానీ మానసికంగా ఒక రకమైన తెలియని ఒత్తిడి ఉండబోతుంది. తెలియని ఒత్తిడి ఉండబోతుంది. ఇది ఎవ్రీ ఇయర్ మకర రాశి వారికి అవుతుంటది. 15th డిసెంబర్ నుంచి 15th జనవరి వరకు మకర రాశి వారికి టైం సరిగ్గా ఉండదు. తెలియని ఒక భయం, ఆందోళన, కంగారు పడుతుంటారు. కానీ ఈసారి కాస్త వేరేలా ఏమి ఉండబోతుందంటే క్యారెక్టర్ దెబ్బతీయబోతున్నారు. క్యారెక్టర్ ఎందుకు అలా అంటూ అంటే పంచమాధిపతి రాశిలో ఉన్నాడు. ఇది హార్మోన్స్ లోపల చాలా ఈజీ, ఆడవాళ్ళకి చెప్తున్నా, హార్మోన్స్ చేంజెస్ చాలా తొందరగా అవుతుంటాయి. అని దానిపైన కుజుడు సంబంధం ఉండబోతుంది. ఇది కాస్త ఏంటంటే కోరిక చాలా బలంగా తీసుకునే చోటు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండబోతుంది. ఎందుకంటే బుద్ధి సరిగా పనిచేయలేకపోయినట్లయితే మిగతా అన్ని కొలాప్స్ అవుతుంటాయి. బుధుడికి రాహు చూస్తున్నాడు, సెట్టాన్ని కూడా చూస్తున్నాడు. తప్పుడు వ్యవహారాలు జరగకుండా చూసుకోవడం మీరు ప్రయత్నించండి. రెమెడీస్ మీరు ఏవైతే రెగ్యులర్ చేస్తున్నారో చేస్తుండండి. బాగుందా బాగాలేదా అంటే నార్మల్గా ఉండబోతుంది. కాస్త ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాస్త ఇతరుల సహకారం తప్పకుండా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.